హాయ్ గైస్, బాగున్నారా? సో ఈ వీడియో ద్వారా మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నా. సో చాలామంది నన్ను అడిగారు అనమాట. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద ఒక వీడియోది అన్న సజెషన్స్ ఇవ్వు అని చెప్పి చాలామంది కమెంట్స్లో పెడుతున్నారు. సో ఈరోజు కొన్ని బెనిఫిట్స్ చెప్పాలనుకుంటున్నా. ఇంటర్నేషనల్ మీకున్న కోర్సుని బట్టి యూనివర్సిటీని చూస్ చేసుకోండి. కోర్సుని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పిఆర్ ఆప్షన్స్, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని వచ్చేటప్పుడు రీజనల్ ఏరియాస్ చూస్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీసా ఎక్స్టెన్షన్ కానీ పిఆర్ పాత్వే కానీ ఈజీ అవుతుంది. మీకు జాబ్స్కి కాంపిటీషన్ ఉండదు, జాబ్స్ దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ రీజనల్ ఏరియాస్లో ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో మీ కోర్స్ మీరు చూస్ చేసుకున్న కోర్స్ బాగుంటుంది. సో గైస్, ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఫస్ట్ పాయింట్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బట్టి రీజనల్ ఏరియాస్ చూస్ చేసుకోండి. మీరు చూస్ చేసుకునే కోర్సుని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పిఆర్ ఆప్షన్స్, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఐటీ చూస్ చేసుకుంటే కొంచెం మార్కెట్ డల్గా ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం డల్గానే ఉంది. బట్ స్టిల్ మీకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. మీరు స్కిల్ నేర్చుకోగలిగితే పక్కా మీకు జాబ్ దొరుకుతుంది. సో నా సజెషన్ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆస్ట్రేలియాకి, రీజనల్ ఏరియాస్ ఏదైతే మెట్రోపాలిటన్ మెల్బర్న్, సిడ్నీ లాగా కాకుండా అక్కడికి వెళ్ళకుండా యూనివర్సిటీస్ మీరు మెల్బర్న్ కాకుండా సిటీ అవుట్స్కట్స్ ఏరియాస్ అంటే రీజనల్ ఏరియాస్లో చూస్ చేసుకోండి. సో లైక్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, రీజనల్ స్టేట్స్, వెస్టర్న్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్, హోబార్ట్, టస్మేనియా. సో సౌత్ ఆస్ట్రేలియా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతా అనమాట. సో తెలుగు హ్యాంగరూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా అప్డేట్స్ ఇస్తా. ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది లైఫ్ అనే దాని మీద, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీమ్కి ఎలా ఉంది ఇక్కడ లైఫ్ అనేది నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో, ఓకేనా? సో ఫస్ట్ రీజనల్ ఏరియా బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ పిఆర్ పాత్వే ఈజీ ఉంటుంది కొంచెం కంపేర్ టు మెట్రోపాలిటన్ సిటీస్. మీరు వెళ్తే మీకు పిఆర్ పాత్వేకి 5 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. రీజనల్ ఏరియాస్లో మీరు 2 years మాస్టర్స్ చదివి అక్కడే వర్క్ చేస్తే 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. మీ రీజనల్ పాయింట్స్ అనేవి మీ పిఆర్ పాయింట్స్కి యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది రీజనల్ ఏరియాస్లో. మెట్రోపాలిటన్ మెల్బర్న్లో మనకి ఏమవుతుంది అంటే బాగా రష్గా ఉండి కొంచెం మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా బతకాలంటే రీజనల్ స్టేట్స్ చూస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్కి. సో జాబ్ ఆపర్చునిటీస్ అంటే మనకి ఇప్పుడు పార్ట్ టైమ్గా మీరు వచ్చినప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు పార్ట్ టైమ్స్ చేసుకుంటారు కదా, ఆ టైంలో మీకు కాంపిటీషన్ అనేది కంపేర్ టు సిటీస్, రీజనల్ ఏరియాస్లో చాలా తక్కువగా ఉంటుంది. మీకు జాబ్ దొరికే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉంటాయి. తొందరగా జాబ్ దొరుకుతుంది అనమాట. మీకు ఐదర్ ప్రొఫెషనల్ అయినా లేదంటే పార్ట్ టైం అయినా మీరు చూస్ చేసుకోవాలన్నమాట ఏరియాని బట్టి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ రూపీస్లో చెప్తాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మీరు మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక 70,000-80,000 అయితే సిటీస్లో, మీకు ఇక్కడ వచ్చేసి 50,000 అవుతుంది రీజనల్ ఏరియాస్లో. 50,000 రూపీస్లో అంటే మీ రెంట్, ఫుడ్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్. సో బెటర్ మీరు రీజనల్ ఏరియాస్ చూస్ చేసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, పిఆర్ పాత్వే, ఇంకా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ చాలా తక్కువగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ రీజనల్ ఏరియాస్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే పోస్ట్ స్టడీ వీసా అంటే మీ స్టూడెంట్ వీసా తర్వాత మీకు వర్క్ వీసా అనేది 2 years ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సిటీలో ఉన్న వాళ్ళకి 2 years ఎక్స్ట్రా రాదు. వాళ్ళకి 2 years స్టడీ తర్వాత 2 years వర్క్ వీసానే వస్తుంది. ఇక్కడ మనకి 2 years స్టడీ తర్వాత మీకు 3 years ప్లస్ 1 more year ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇమిగ్రేషన్ రూల్. సో మీకు ఎప్పటికైనా బెనిఫిట్ ఉంటుంది అనమాట రీజనల్ ఏరియాలో చదువుకుని రీజనల్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది చాలా పెద్దది. సో అందరు ఏం చేస్తున్నారంటే ఈ మెల్బర్న్, సిడ్నీలో ఎక్కువగా సెటిల్ అవుతున్నారు. సో వీళ్ళు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా రీజనల్ ఏరియాస్ని డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే జనాలని రీజనల్ ఏరియాలో చదువుకొని రీజనల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్సెస్ మోర్ అంటే ప్రిఫర్ చేస్తున్నారనమాట. పిఆర్కైనా లేదంటే జాబ్స్కైనా లేదంటే వేరే వీసా ఎక్స్టెన్షన్స్కైనా. సో నా సజెషన్ ఏంటంటే, సో ఈరోజు మీకు కొన్ని బెనిఫిట్స్ చెప్పాయన్నమాట. రీజనల్ ఏరియాస్ లో చదువుకుంటే వర్క్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ చెప్పా. సో మీరు కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీ కోర్స్ ఏంటి, దానికి సంబంధించిన స్టడీ ఏ యూనివర్సిటీలో బాగుంటుంది అని చెప్పి చూస్ చేసుకొని ఆ యూనివర్సిటీ రీజనల్ ఏరియాలో ఉండేటట్టు చూస్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ నేను మీకు ఈ వీడియో ద్వారా ఇస్తూ ఉంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు క్యాంగ్.